హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి వ్లాగ్స్ 21. అంతరిక్షంలోకి తొలిసారిగా అడుగుపెట్టిన భారతీయ వనిత కల్పనా చావ్లా. ఈవిడి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈవిడ పేరు చాలా మందికి తెలుసు. ఈవిడ లైఫ్ చాలా మందికి ఇన్స్పిరేషను. కాబట్టి ఈవిడ గురించి మనం తెలుసుకోవాలి. ఈవిడ హర్యానాలోని కర్నాల్లో పంజాబీ కుటుంబంలో 1962లో జన్మించారు. తండ్రి టైర్లు తయారు చేసేవారు. ఆమెకు చిన్నప్పుడు డ్రాయింగ్ అంటే ఇష్టం. ఆ డ్రాయింగ్లో ఎక్కువ విమానం బొమ్మలు గీసేవారు. సోదరుడి ప్రోత్సాహంతో చండీగఢ్లో ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్లో పూర్తి చేశారు. తర్వాత అమెరికాలో ఏరోనాటిక్స్లో ఎంఎస్ డిగ్రీ కూడా చేయడం జరిగింది. ఇండియాలో మొదటి విమానం నడిపిన జేఆర్డి టాటా ఈమెకు ఇన్స్పిరేషన్. ఆకాశంలో విహరించాలని, ఎన్నో పరిశోధనలు చేయాలని చిన్నప్పటి నుండి ఉండేది. 1997లో ఇండియన్ అమెరికన్ స్పేస్ షటిల్ కొలంబియా నుండి మొదటిసారిగా అంతరిక్షంలోకి ఈవిడ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 2003లో రెండవసారి 7 మంది ఈవిడితో కలిపి 7 మంది సభ్యులు సిబ్బందితో మళ్ళీ అంతరిక్షంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ పరిశోధనలు పూర్తయిన తర్వాత భూమి మీదకు వచ్చే స్పేస్ షటిల్కి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆమెతో పాటు 6 సిబ్బంది కూడా చనిపోయారు. అప్పటికి ఆమె వయస్సు 41 సంవత్సరాలు. ఆవిడ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కూడా తండ్రి ఎంతో కష్టపడి చిన్నప్పుడు టైర్లు తయారు చేసేవారు. ఆయన పట్టుదలగా ఆ పనిని చేయడం చూసి చిన్నప్పటి నుండే ఆవిడికి ఒక గోల్ అనేది ఏర్పడింది. ఆవిడ ఎప్పుడూ ఖగోళ శాస్త్రం చదువుతూ నక్షత్రాలు చూస్తూ ఆవిడ పెరగడం జరిగింది. అందులో ఆవిడకి ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఎప్పుడూ ఆకాశంలో విహరించాలని ఆవిడ కోరుకుంది. ఆవిడకి సిస్టర్స్ అదేవిధంగా బ్రదరు ఉన్నారు. ఆ బ్రదర్ కూడా ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందారు. ఈవిడ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. కానీ ఆవిడ అంతరిక్షంలో తన బాధ్యతలను నిర్వర్తించడానికి గాను పిల్లల్ని అయితే కనలేదు. మధ్యతరగతి కుటుంబం అయినా సరే ఆవిడ ఎంతో కష్టపడి చదువుకుని ఏరోనాటిక్స్లో డిగ్రీ సంపాదించి అదేవిధంగా అమెరికాలో టెక్సాస్ యూనివర్సిటీ నుండి ఎంఎస్ డిగ్రీ తీసుకుని తర్వాత ఏరోనాటిక్స్ సంబంధించి ట్రైనింగ్ తీసుకుని ఎంతో కష్టపడి ఆవిడ చదవడం జరిగింది. ఇదంతా ఎందుకంటే ఆవిడకి అంతరిక్షంలో వెళ్ళి పరిశోధనలు చేయాలనే ఆసక్తి ఉండడం వల్ల, విమానం నడపాలి అనే ఆసక్తి ఉండడం వల్ల ఇదంతా జరిగింది. అదేవిధంగా ఈవిడ ఎప్పుడు ఏమి చెప్తూ ఉన్నారంటే, ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకుని మీ అంతటి మీరు పైకి ఎదగాలి, ఏదో ఒకటి చేయండి, ఖాళీగా మాత్రం ఉండకండి, మీరు చేస్తున్న పని మీద మీరు దృష్టి పెట్టండి, అప్పుడే తప్పక మీరు విజయం సాధిస్తారు అని ఎన్నో స్పీచెస్లో ఆవిడ ఆడవాళ్ళ గురించి ఎన్నో ఉపన్యాసాలు ఇన్స్పిరేషనల్ చెప్పడం అయితే జరిగింది. ఈవిడ చాలామందికి ఇన్స్పిరేషను. ఈవిడ సంపాదించిన సంపాదనని పేద పిల్లలకి ఖర్చు పెట్టేవారు.
వాళ్ళ చదువుల కోసం, ముఖ్యంగా ఆడపిల్లల చదువుల కోసం, అదేవిధంగా స్కూల్స్లో కానీ యూనివర్సిటీస్లో కానీ ఆవిడ ఆవిడ డబ్బును ఇవ్వడం, డొనేషన్ రూపంలో, విరాళాల రూపంలో ఇవ్వడం జరిగింది. ఆవిడ వైవాహిక జీవితాన్ని చాలా ఆనందంగా గడిపారు. ఆమె భర్త యొక్క ప్రోత్సాహం కూడా ఆమెకి ఎప్పుడూ ఉండేది. ఆవిడ చిన్నప్పటి నుండి చాలా కష్టపడి చదివి అంతవరకు విజయం సాధించడం జరిగింది. అది మామూలు విషయం కాదు. అదేవిధంగా కొలంబియా యూనివర్సిటీలో ఫస్ట్ ఇండియన్ ఉమెన్గా ఆవిడ స్పేస్ షటిల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆవిడని చూసి చాలామంది ఇన్స్పైర్గా, చాలామంది తర్వాత అంతరిక్ష పరిశోధనలు చేయడానికి చాలామంది జాయిన్ అవ్వడం జరిగింది. ఆవిడ చనిపోయిన తర్వాత ఎన్నో యూనివర్సిటీలకు, స్పేస్ సెంటర్స్కి, అదేవిధంగా కొన్ని స్కూల్స్కి, అదేవిధంగా రోడ్లకి, హర్యానాలో ఉండే రోడ్లకి, పంజాబ్లో చండీగఢ్లో ఉండే రోడ్లకి అన్నిటికీ ఆవిడ పేరు పెట్టడం జరిగింది. మన మాజీ రాష్ట్రపతి గారు దివంగత అబ్దుల్ కలాం గారు కూడా ఒక విషయం చెప్తూ ఉండేవారు. కలలు కనండి, ఆ కళలను సాకారం చేసుకోవడానికి మీ ప్రయత్నాలు మీరు చేయండి, తప్పక విజయం సాధిస్తారు అని. సో ఆ విధంగా ఈవిడ కూడా ఎన్నో ఉపన్యాసాలు చెప్పేవారు. అదేవిధంగా రెండోసారి ఆవిడ స్పేస్ షటిల్లోకి వెళ్ళినప్పుడు ఆవిడ యొక్క ఉపన్యాసాన్ని కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఆవిడకి సంబంధించిన ఫోటోలు, చిన్నప్పటి నుంచి ఆవిడకి సంబంధించిన ఫోటోలు, అదేవిధంగా స్పేస్ షటిల్లో ఆవిడ గడిపిన ఫోటోలు, వీడియోలు కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఆవిడ చాలా యాక్టివ్గా ఉండేవారు, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా యాక్టివ్గా ఉండేవారు. కాబట్టే ఆవిడ అక్కడికి వెళ్ళగలిగారు. మన ఇండియా తరపున, ఆమె ఇండో అమెరికన్ తరపున ఆవిడ మొదటిసారిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన భారతీయ వనిత. ఈవిడ జీవితం, అదేవిధంగా ఈవిడ పయనం ఎంతోమందికి ఇన్స్పిరేషను. తప్పక ఇలాంటి వాళ్ళ చరిత్రల గురించి తప్పకుండా మనం తెలుసుకోవాల్సిన